హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ఞాన్ రైడర్ 46. ఎట్లున్నారు అందరూ? అయితే మంచిగా ఉన్నా. ఈరోజు కంటెంట్ ఏంటిదంటే, ఆఫీస్లో పార్టీ ఉంది. పార్టీ అంటే నాకు ప్రతి ఇయర్ ఉంటుంది ఆఫీస్లో ఒక పార్టీ. ఇయర్లా పార్టీ అన్నట్టు ఆడుకోతున్నాయి దావత్. ఎందుకు క్యూడర్ రెడీ మలుపుతారు. ఇవాళ ఎంజాయ్ మొత్తం ఇయర్ మొత్తంలా పని చేసి ఈరోజు ఎంజాయ్ చేస్తాం అన్నట్టుగా. సంవత్సరం ఒకసారి కొలీగ్స్ అందరం, ఆఫీస్ స్టాఫ్ మొత్తం. ఇంకో స్టాండ్ తీయలేడు, స్టాండ్ తీసుకొని చెప్పాం. స్టాండ్. ఇప్పుడు పోతే సాయంత్రం 6-6:30 అవుతుంది. ఇక అప్పటి వరకు మొత్తం ఎంజాయ్ ఉంటుంది. పోయేసరికి 9:35 అట్లా అవుతుంది వచ్చి. ఇప్పుడు 9:10 అవుతుంది, 9:12 అవుతుంది ఇప్పుడు టైం. పోయేసరికి 9:35 అవుతుందా, 9:40 అవుతుందా, 9:30 అవుతుందా తెలియదు. అయితే మొన్న ఏమైందంటే, బైక్ టైర్ చేంజ్ చేయించేటప్పుడు వ్లాగ్ తీసిన ఒకటి. అంటే ఇంటి నుంచి టైర్ చేంజ్ చేయించి ఇంటికి వచ్చేదాకా తీసిన వ్లాగ్. అయితే అది ఏమైందంటే, మైక్ కనెక్ట్ చేయలేదు, మర్చిపోయినా హెల్మెట్. ఇప్పుడు మైక్ హెల్మెట్లు ఉంటాయి నాకు ఎనీ టైం. ఈ వైర్ ఉందా, ఈ వైర్ కనిపిస్తుందా, ఈ వైర్ కనెక్ట్ అయ్యేది. ఇంటికి వచ్చిన తర్వాత హెల్మెట్ తీసి చూస్తే వైర్ కనెక్షన్ లేదు. అసలు నిజామాబాద్ కూడా ఇవ్వలేదు. అసలు అది నిజామాబాద్ పోయినా టైర్ చేంజ్ చేయించినప్పుడు తీసిన హెల్మెట్ మసాలా తీసినా పెట్టినా కానీ అంత అబ్జర్వ్ అయ్యేది. కానీ ఇంటికి వచ్చినాకనే అబ్జర్వ్ చేసిన అదేందో. అంతా రోజు మొత్తం మిస్ అయిపోయింది. ఇక రాగంతా మంట తెలిసిపోయింది. నేను అనుకోలేదు అయితే అసలే. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్న తర్వాత ఇదేంద్రా అన్నట్టు అనిపించింది. ఒకవేళ అది ఇట్లా మైక్ కనెక్ట్ అన్ని కరెక్ట్ ఉంటే ఇప్పటికి వ్లాగ్ పెట్టేస్తుండే. ఆడ వాతావరణం ఎట్లుంది అంతా మీకు వ్లాగ్ తీస్తుంది. ఎట్లా అంటే, ఇప్పుడు తోటలాగా పోయేది, ఆడ మస్తు ఉంటుంది వైబ్స్ కానీ, వ్యూ కానీ మస్తు పెద్దగా ఉంటుంది. తోట కూడా అందరు చూసి ఎంజాయ్ చేయరు. సరేనా? ఇదే స్పాట్ రైనీ సీజన్ అయితే ఎంత కిరాకు ఉంటుంది. ఈ రోడ్ మొత్తం చెట్లు మొత్తం ఇట్లా రోడ్ని క్లోజ్ చేస్తే అట్లా వెహికల్స్ ఓవరాకుండా, అంటే అంతేం లేదు కానీ బస్సు మాత్రం బస్సు ఓవరాకుండా అవుతుంది. ఇట్లా చెట్లు మొత్తం ఇట్లా వస్తాయి. ఆడ ఇట్లా ఏ షేప్ కనిపిస్తుందా ఇట్లా, అట్లా మొత్తం రోడ్ మొత్తం ఉంటుంది రైనీ సీజన్ అయితే. ఎప్పుడైనా ఎండిపోయినాయి, ఆకులు రాలిపోయినాయి, కానీ లేకపోతే మస్తు ఉంటుంది ఈడ వ్యూ. ఈడ మళ్ళీ మధ్యలో ముంగట ఫారెస్ట్ ఉంటుంది. అది ఇప్పుడైతే భయంకరంగా అయిపోయింది. రైనీ సీజన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో సమ్మర్ సీజన్ అంత భయంకరంగా అవుతుంది. అది ఇట్లా మొత్తం ఇట్లా ఎండిపోతుంది. ఇదంతా ఎండిపోయిందా, ఆడ మొత్తం ఎండిపోతుంది. చూపిస్తుంది. ఇప్పుడు నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. అందరు కలిసినప్పుడు ఏమైనా వీడియోలు తీస్తలేవు, వీడియోలు పెడతలేవు, ఇదే అడుగుతుర్రు. ఇక ఇలా ఏదో ఒకటి ఇద్దాం అన్నట్టు. ఇక దావత్కి పోతున్నాం కదా, ఇక మనం పార్టీకి ఎట్లయినా మంచిగా ఆడ కూడా లొకేషన్ మంచిగా ఉంటుంది. రోడ్డు ఇప్పుడు రాగ్ ఇదంతా మంచిగా ఉంటుంది కాబట్టి సెట్ అవుతుంది అనుకొని తీస్తున్నా. ఇక కంటిన్యూ తీద్దామంటే నాకు ఆఫీసు ఇదంతా కుదురుతలేదు, టైం కుదురుతలేదు. నాకు దొరికేది రెస్ట్ ఒకటి సండే రోజు. ఇక ఆ రోజు కూడా వ్లాగ్ కోసం బయటకు వెళ్దామంటే ఎందుకు ఇట్లా అనిపిస్తుంది, యాస్ట్కి వస్తుంది, ఇట్లా బోర్ ఎందుకు ఇట్లా అనిపిస్తుంది మైండ్లో. తప్పు నాకు వండుకోరా, మంచిగా ఫోన్ చూసుకుంటే ఇట్లా అనిపిస్తుంది. మళ్ళీ ఎండలు కూడా మామూలు కొడతలేవు. ఎండలా మొత్తం ఇదంతా. ఇది మధ్యలో ఫారెస్ట్. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో రైనీ సీజన్లో. ఇప్పుడు సమ్మర్ సీజన్ అంత భయంకరంగా అవుతుంది. ఇట్లా నైట్ టైం వస్తే దయ్యాలు ఉన్నాయి అనుకుంటారు. ఇక అదే రైనీ సీజన్లో అయితే జంతువులు ఉన్నాయి అనుకుంటారు. ఇక సమ్మర్ సీజన్ నైట్ టైం వస్తే దయ్యాలు ఉన్నాయి అనుకుంటారు. ఇక సమ్మర్ బట్టి, సీజన్ బట్టి మన ఏమంటారు చూసే విధానం మారిపోతుంది అన్నట్టు, ఆలోచన విధానం. టైర్సే వేయించిన చూపిస్తా. టైర్స్ మళ్ళా బైక్తోనే అయితే ఎవైతే వచ్చినాయో అవే టైర్స్ వేయించిన. MRF నైలో గ్రిప్ మంచిగా ఉంది టైర్.
ఇది ముంగడి అని ఇక సేమ్ బైక్తో ఏవైతే వచ్చినాయో మనకు స్టాక్ మళ్ళీ అవి వేయించినాయి. ఇంకా లైన్ మధ్య లైన్ పోలేదు, సైడ్ పోయింది, పైన పోయింది కానీ ఇంకా రెడ్ లైన్ కనిపిస్తుందా, ఇంకా పోలేదు. మస్తు హీట్ అవుతున్నాయి, హీట్ అయితే ఇక. కానీ టైర్లు మాత్రం టైంకి చేంజ్ చేయాలి, మర్చిపోక రోల్ అయినా కానీ టైంకి చేంజ్ చేయించుకోరు. ఎందుకంటే మళ్ళీ మనకు నేను చేంజ్ చేసిన నుంచి చేపేక ముందు ఎంత డిఫరెన్స్ ఏర్పడ్డాయంటే స్పీడ్ కూడా, అంటే పికప్ కానీ స్పీడ్ కానీ టైర్తో ఇంత చేంజ్ డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు అనిపించింది. ఇంత పికప్ పాత టైర్లలో లేకుండే, అంటే అరిగిపోయినాయి కదా మొత్తం. టైర్లు అరిగిపోవట్లా, ఇంత పికప్లు ఇవ్వలేదు. చేంజ్ చేయగానే ఇట్లా జుమ్మని ఇట్లా పోయినట్టు కొద్దిగా డిఫరెన్స్ అయితే ఏర్పడ్డది నాకు. వాళ్ళకైనా ఏర్పడుతుంది, టైర్ చేంజ్ చేసినాక మంచి గ్రిప్ ఉంటుంది, మీద మీద నడిచినట్టు ఉంటుంది ఇక కొత్త టైర్లతో. పాత టైర్లతో అరిగిపోయి కరిగిపోయి అంతా అట్లా మళ్ళా కొద్దిగా క్రాస్ అవుతుంది. కొద్దిగా టైర్ చేంజ్ చేయకపోతే మీ టైర్లు అరిగిపోగానే వన్ సైడ్ పోతుంది అన్నట్టు. అట్లా వన్ సైడ్ పోతుందంటే ఎంత టైర్లు చేంజ్ చేయించుకోవాలా, మళ్ళీ టైర్లు బెండ్ అవుతాయి, అలాగే బ్యాలెన్సింగ్ పోతుంది, ఇవన్నీ ఇష్యూస్ ఉండద్దు. బ్యాలెన్సింగ్ పోతుంది, ఇంకా అలైన్మెంట్ అవన్నీ పోతాయి టైర్లు చేంజ్ చేయకపోతే. టైర్ టైంకి చేంజ్ చేస్తే ఇవన్నీ బాధలు ఉంటాయి. పాత టైర్లతో చేతులు ఇట్లా ఇడిసేస్తే వన్ సైడ్ పోతుండే, ఇప్పుడు స్ట్రేట్ పోతుంది. ఇప్పుడు టైర్లు చేంజ్ చేయించినా కదా, ఇప్పుడు స్ట్రేట్ పోతుంది. ఇక దేని దానికి అయినా కొత్తదే పాతది. 9:23 అవుతుంది, పోయేసరికి 33 అయితే కావచ్చు, 33-35 9:35 వరకు అయిపోతాం కావచ్చు. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే టైర్లు 180 అంటే 150 ప్లస్ సెక్షన్ వేపిద్దాం అనుకున్నాం మేము. అయితే ఏమైనా డిఫరెన్స్ అయితే మళ్ళీ తర్వాత బాగా ప్రాబ్లం అవుతుందని మళ్ళీ బైక్తో స్టాక్ వచ్చిన సైజ్ వేయించిన 130 సెక్షన్. మళ్ళీ ముందు 150-160 అట్లా అనుకున్నా కానీ మళ్ళా కొద్దిగా భయం అనిపించింది, చేంజ్ చేయలేక. ఏమైంది, ఓ కార్ ఆనింది బస్కి, కార్ కానింది, ఆ కార్ బస్ కానింది తెలియదు. ఇక మిస్టేక్ అయితే కార్ పడుతూ ఉంటుంది, బస్సు పడుతూ ఉంటుంది. బస్సు వస్తుందంటే కొద్దిగా దూరం ఆపుకోవాలి, మొత్తం కచ్చ రోడ్ ఉంటుంది, కొద్దిగా జాగ్రత్త పోవాలి. టైర్ మెల్ల స్లిప్ అవుతుంది, జారుతుంది. ఇక మొత్తం మట్టే కదా, ఇవి స్పోర్ట్స్ బైక్, మళ్ళా ఈ రోడ్ల మీద తిరిగే బైక్ కాదు ఇది, కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. మనది రోడ్డు మీద నడిచే బండి, మట్టిలా ఇలా నడిచేది కాదు. కానీ నడిపామనుకుంటే జాగ్రత్తగా నడపాలి. లైట్గా నూకేస్తుంది ఇట్లా మట్టి టైర్లని, పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్త. టైర్లు కూడా మళ్ళీ అవి స్మూత్గా ఉంటాయి అన్నట్టు, మనకి బాగా గ్రిప్ ఏమి ఉంటుంది. ఇప్పుడు స్ప్లెండర్ హెచ్ఎఫ్కి డిజైన్ ఉంటాయి గ్రిప్స్, స్లిప్ కాకుండా. ఓ జస్ట్ మిస్ ఏర్పడ్డది మీకు ఏమన్నా, స్లిప్ అయింది ముంగ టైర్. మధ్యలో వాగు ఉంటుంది, దాన్ని క్రాస్ చేయాలి. వాగు అంటే వాటర్ ఉండయి, మంచిగా ఉంది రోడ్ అయితే, ఇటు ఆఫ్ రోడ్ మొత్తం. ఇక్కడ వాగు ఉంటుంది, వాగు క్రాస్ చేయాలి అటు సైడ్ పడ్డారా. ఇటువంటి టైంలో ఎక్స్పల్స్ ఇట్లా బైక్స్ ఉండాలి, మంచిగా ఇట్లా ఆఫ్ రోడ్ చేసుకుంటా. అది స్లిప్ దీనిలాగా మంచిగా వస్తుంది స్మూత్గా. ఆ వీటి మీద రోడ్ స్మూత్గా పోదు, కానీ ఈ రోడ్ల మీద ఈ ఆటో టైర్ గ్రిప్ కనిపిస్తుంది, అది మన ఆటో అన్నట్టు. ఇదే ఇక మామిడితోటి మొత్తం ఇంట్లోనే ఇక ఇప్పుడు పార్టీ. నాకు తెలిసి లేట్ వచ్చినాం కావచ్చు. వంట అవుతుంది. ఏంటంకుల్ ఇది? మటన్ కెమెరా
ఇక మన చెఫ్ మాస్టర్ చెఫ్ ఇద్దరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వీడియో తీసుకున్నాడు కాదు అబ్బాయి హాయ్ అవసరం లేదు. కాయలు బీలు ఏమవసరం. ఇక పచ్చిమిరపకాయలు వస్తారు ఇద్దరు. కోతులు అవన్నీ హాయ్ హాయ్ అందరు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక మేము దావత్ చేసుకుంటున్నాము. ఇది మా దావతి. మళ్ళీ ఫస్ట్ నుంచి మేము హోలీ పండుగ దావత్ చేసుకుంటాము. ఇప్పుడు మాకు రిలీఫ్ ఉన్నది కాబట్టి చేసుకుంటున్నాము. ఎప్పుడు మాకు పని ఉంటుంది. ఇప్పుడు హ్యాపీగా అందరం కలిసి దావత్ చేసుకుంటాము. సంవత్సరం ఒకటేసారి చేసుకుంటాము. అందరం కలుసుకుంటాము, మంచిగా మాట్లాడుకుంటాము. ఇది మా హ్యాపీనెస్. ఇది ఒక్కరోజు మాకు హ్యాపీనెస్ ఉంటుంది సంవత్సరం మొత్తంలో. మన సంవత్సరం మొత్తంలో మళ్ళీ మాకు రేపటి నుంచి బిజీ ఉంటుంది. ఇది మా పని. ఈ రోజు మాకు రిలీఫ్ ఉంటే ఎంతో సంతోషంగా ఉన్నాం. హ్యాపీనెస్. రమేష్ అన్న నాతో ఉండి ఇక ఇగో అన్న పేరు ప్రసాద్, అన్న పేరు రమేష్. ఇక ఓవర్ యాక్టింగ్ ఎక్కువ ఉంటాడు మా నాన్న. అన్నిట్లో యాక్టింగ్ ఉంటే బాగుంటుంది. ఏ సినిమాలో అయినా కామెడీలో అయినా దేంట్లో యాక్టర్ లేని నడదని యాక్టింగ్ ఛాన్స్ ఉంటే చూడు మా వాడికి. ఉన్న ఛాన్స్ పోగొట్టుకుంటే మాకు అవసరం లేదు. ఉన్న ఛాన్స్ మొత్తం మాకు ఇలా మక్క గుడలు నువ్వు ఇట్లా నేను అటు వస్తా దీని మీద ఇది వీళ్ళ సంగతి అంత. ఎండ బాగా కొడుతుంది ఇక దగ్గర చాలా అయింది. మీద కోతులు ఉన్నాయి, అటు చెట్టు మీద కనిపిస్తుంది. ఇలా ఇక్కడ రెండు చెట్టు మీద పోతున్నాయి. ఒక్కసారి హాయ్ చెప్తున్నావు నువ్వు. అట్లా చెప్పాలా నువ్వు? పెద్ద మనిషి తినుడికి 24 గంటలు తినుడు, తాగుడు, పండుడు. పెద్ద మనిషికి ఏం పని లేదు. అయితే మరి పని చేస్తాడు ఆడు. పచ్చి తాగుపోతూ అక్కడ లాస్ట్ కలుపుతుంది చూడు ఆడు. ఇది నల్ల తిండిపోతూ. సరే ఈ తన కూడా తిండిపోతే నేను అందరికి పంచటోని దేని మీద ఫస్ట్